వారానికి 70 గంటలు పనిచేయాలంటూ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఇండియా అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవాలంటే యువత 70 గంటల పాటు పనిచేయాలని ఆయన పలు వేదికలపై సూచించారు. అయితే నారాయణమూర్తి వ్యాఖ్యలను చాలామంది వ్యతిరేకించారు. తాజాగా ఇదే అంశంపై ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కూడా పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇంట్లో కూర్చొని భార్య వైపు ఎంతసేపు చూస్తుంటారు? ఆదివారమూ పనిచేయండి. వారానికి 90 గంటలు పనిచేయాలని సూచించారు. ఇంటిలో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని జీవిత భాగస్వామికి చెప్పాలని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆదివారాలు మీతో పని చేయించలేకపోతున్నందుకు తాను చింతిస్తున్నానని, అలా చేయించగలిగినట్లయితే తాను సంతోషపడతానని పేర్కొన్నారు. తాను కూడా ఆదివారం పనిచేస్తానని సుబ్రహ్మణ్యన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పనిచేసే విషయంలో భార్య ప్రస్తావన తీసుకువస్తూ మాట్లాడటంపై పలువురు నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. గతంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సైతం ఓ పాడ్కాస్ట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో ఉత్పాదకత తక్కువగా ఉందన్నారు. అందుకే దేశ యువత ఎక్కువ గంటలు పనిచేయాలని సూచించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్ వంటి దేశాలు ఎంతో కష్టపడి అభివృద్ధిలో దూసుకెళ్లాయని, మనమూ అలా శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే యువత వారానికి 70 గంటలు పనిచేయాలన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఉద్యోగ జీవితంలోని ఇబ్బందులను పలువురు లేవనెత్తారు.